brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన కీలక వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని, సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందన్న నమ్మకం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని హైకోర్టు అలాగే గవర్నర్ కు తెలియజేస్తామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ పరిస్థితి లోపల ఈ సిట్టుతో ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది పూర్తిగా తేలుతానే నమ్మకం మాకు లేదు, తెలంగాణ ప్రజలకు అసలే లేదు. అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము తప్పకుండా న్యాయ వ్యవస్థను కోరుతాం, గౌరవ న్యాయమూర్తులను కోరుతాం. ఈ కేసును దయచేసి సిబిఐకి అప్పగించండి. ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి ప్రతీకార వాంఛతో తన ఓన్ క్యాబినెట్ మంత్రుల మీద, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నాయకుల మీద, మిగతా అధికారుల మీద, వాళ్ళ ఫోన్లలోకి ఇజ్రాయేల్ నుంచి ఇంకా రకరకాల దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత అధునాతమైన పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్లను కూడా ఇరికిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న ఈ పరిస్థితుల లోపల ఈ సిట్ పారదర్శకంగా ఈ కేసును మరి పూర్తిగా శోధిస్తారన్న నమ్మకం మాకు లేదు. అందుకొరకే దీన్ని అర్జెంటుగా సిబిఐకి అప్పగించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.